రేపు ఆగస్టు 22 70వ సంవత్సర జన్మదినాలను పురస్కరించుకొని ఈరోజు అడ్వాన్స్ బర్త్డేగా హైదరాబాద్కి అక్కడ చేసే వేడుకలకు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి హాజరుగవుతా ఉన్నాం. అదే ఈరోజు జరగబోయే అంగరంగ వైభవంగా జరిగే శిల్ప కళాతోరణంలో రాష్ట్ర చిరంజీవి యువత మరియు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మేము ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు స్వామినాయుడు గారు మరి మహేష్ గారు అండ్ వెలుపుల వెంకటేష్ గారు వాళ్ళ పిలుపు మేరకు ఈ ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరడం జరిగింది. జై చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారికి ఖమ్మం జిల్లా చిరంజీవి యువత తరఫు నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్నయ్య. రేపు చిరంజీవి గారి 70వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ముందస్తు ఒకరోజు ముందు హైదరాబాద్ శిల్పకళా వేదికలో అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ స్వామినాయుడు గారు మరియు అధ్యక్షులు మహేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బర్త్డే కార్యక్రమం జరుగుతున్నాయి. ఈరోజు ఎందుకు చేస్తున్నాం అంటే రేపు బర్త్డే అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు, అదేవిధంగా అన్నదానం, ఇతర సేవకాలు ఉంటాయి కాబట్టి ఒకరోజు ముందుగా శిల్పకళా వేదిక హైదరాబాద్లో ఈ బర్త్డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో అభిమానులు తరలి వెళ్తున్నాం. అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడు మీ స్ఫూర్తితో మేము సేవాకార్యాలు ముందుంటాం. జై చిరంజీవ, జై జై చిరంజీవి. ముందుగా రక్తదాన స్ఫూర్తి, నేత్రదాన స్ఫూర్తి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఏదైతే అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈరోజు శిల్పకళా వేదికలు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనవలసిందిగా మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఖమ్మం జిల్లా నుంచి సీనియర్ అభిమానులు, జూనియర్ అభిమానులు, అదేవిధంగా ఈ జనరేషన్లో ఉన్న కుర్రకారు కూడా అత్యుత్సాహంతో హైదరాబాద్ బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు జరిగే కార్యక్రమంలో మరి స్వామినాయుడు గారు, అదేవిధంగా మహేష్ గారు, ఏలుపుల వెంకటేష్ గారు ఆధ్వర్యంలో ఒక జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మేము ఆలోచించేది ఏంటంటే మాకు ఎప్పుడు కూడా స్ఫూర్తి అన్నయ్య సేవా కార్యక్రమం అంటేనే స్ఫూర్తి. ఏ రాజకీయమైనా ఏదైనా కానీ అన్నయ్య వెంటే మేము ఎప్పుడు ఉంటాము. ఆయన స్ఫూర్తితోటి ముందు ఇంకా సేవా కార్యక్రమాలు, అది రక్తదానాలు, నేత్రదాన విషయాలలో మేము అన్నయ్యను స్ఫూర్తి తీసుకొని ఈ జన్మదిన సందర్భంగా రేపు ఇలాంటి క్యాంపులు మరిన్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం. జై చిరంజీవ.